హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 14th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను 1 to 13th రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ 14th రూల్ చూడండి, క్వైట్ ఆల్. ఈ రూల్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఏ సెంటెన్స్లో అయినా కానీ క్వైట్ ఆల్ అని రాకూడదు. క్వైట్ అన్న రావాలి, లేకుంటే ఆల్ అన్న రావాలి, అంతేకాని రెండు కంబైన్ అయ్యి మాత్రం రాకూడదు. ఏ సెంటెన్స్లో అయినా కానీ క్వైట్ ఆల్ అనేది రాకూడదు. క్వైట్ అన్న రావాలి, లేకుంటే ఆల్ అన్న రావాలి. సో మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, హీ ఈజ్ క్వైట్ ఆల్ రైట్, నో ఎర్రర్. ఇలా ఇస్తాడు సెంటెన్స్. ఇస్తే సెంటెన్స్లో ఏ ఆప్షన్లో ఎర్రర్ ఉంది కనిపెట్టండి అని అడుగుతారు. సో మనము అప్పుడు ఏ ఆప్షన్లో ఉంటే ఆ ఆప్షన్ ఎర్రర్ ఉంది అని చూపిస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏముంది, ఇందాకేం చెప్పాను, క్వైట్ ఆల్ అనేది రాకూడదు. క్వైట్ అనే రావాలి, లేకుంటే ఆల్ అనే రావాలి. ఇక్కడ క్వైట్ ఆల్ అని వచ్చింది, సో అది ఎర్రర్. ఏ ఆప్షన్లో ఎర్రర్ ఉంది? బి ఆప్షన్లో ఎర్రర్ ఉంది. సో ఇలాగ ఫైండ్ అవుట్ చేయాలి ఎర్రర్ ఎక్కడుందని. ఓకే, సెకండ్ వన్ చూడండి, హీ హ్యాస్ డన్ క్వైట్ ఆల్ ది వర్క్, నో ఎర్రర్. ఇలా ఇస్తాడు సెంటెన్స్. ఇలా ఇస్తే సెంటెన్స్ మనకి 14th రూల్ ప్రకారం ఏంటి ఎర్రర్? క్వైట్ ఆల్ అనేది రాకూడదు. సో ఇక్కడ క్వైట్ ఆల్ అని ఇచ్చారు, సో అది కరెక్టా? కాదు, తప్పు. నెక్స్ట్ థర్డ్ వన్, దిస్ వుడ్ బి క్వైట్ ఆల్ రైట్, నో ఎర్రర్. ఇక్కడ కూడా క్వైట్ ఆల్ అని ఇచ్చారు, సో క్వైట్ ఆల్ అనేది రాకూడదు. సో గుర్తుపెట్టుకోండి, ఏ సెంటెన్స్లో అయినా కానీ క్వైట్ ఆల్ అని వచ్చింది అంటే ఆ సెంటెన్స్లో అంటే ఆ ఆప్షన్లో తప్పు. అది ఎందుకు అంటే మనకు క్వైట్ అన్న రావాలి, లేకుంటే ఆల్ అన్న రావాలి, అంతేగాని రెండు కంబైన్ అయ్యి మాత్రం రాకూడదు. ఓకేనా? సో మీరు ఇప్పటి వరకు నేను 14th రూల్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా అని ప్రాక్టీస్ చేసే ముందు అన్ని రూల్స్ కూడా అప్లై చేయండి, అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది అన్ని రూల్స్ కూడా. సరేనా? సో ఫస్ట్ రూల్లో ఏముంది, సెకండ్ రూల్లో ఏముంది, ఇది అప్లై అవుతుందా లేదా అని అట్లా రీచెక్ చేసుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.